నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ఇటీవల సుప్రీం కోర్టు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా రద్దు చేస్తూ ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్వపరాలన్నీ కూడా మా అందరికీ తెలుసు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో, ఒక పాస్టర్ సంబంధించిన సంఘటన విషయంలో జరిగినటువంటి ఘటన నేపథ్యంలో అది సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కంప్లీట్గా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా రద్దు చేసే విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది. సో దీనిపైన చాలా రకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మొన్న మందకృష్ణ మాదిగ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి చాలా లోతులోకి వెళ్ళి మాట్లాడడం కూడా జరిగింది దీన్ని ఖండిస్తూ. సో ఇక కొంతమంది ఆర్ఎస్ఎస్ కానీ లేకపోతే బీజేపీ సంబంధించిన వాళ్ళు కానీ రకరకాల శక్తులు ఏంటంటే దళిత క్రైస్తవులకు అసలు ఇవ్వద్దు, వాళ్ళకు బీసీసీ కోటా కిందనే రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి చాలా రకాలుగా వాదనలు వినిపిస్తూ ఉన్న విషయం చూస్తాను. సో దీనిలో కొంత లోతుల్లోగా మనం ఇంకా డెప్త్గా మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో దీంతో మనతో పాటు డిస్కస్ చేయడానికి ప్రొఫెసర్ గొల్ల రమేష్ గారు మనతో పాటు వారిని అడిగి చాలా విషయాలు తెలుసుకుని చూద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? ఫైన్ అన్న. సార్, అయితే ఇటీవల మీరు చూసే ఉంటారు, దానిపైన కొంత మీకు కూడా చాలా విషయాలు తెలిసి ఉంటాయి. సో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా రద్దు విషయం పైన మీరేం చెప్పదలుచుకున్నారు? మీ యొక్క అనాలిసిస్ ఏంటి అసలు? ఇప్పుడు నేనైతే క్రిస్టియన్ కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్లారిటీ ఇస్తున్నా. అవును. అయితే ఇక్కడ మొన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాగానే ప్రతి టీవీ ప్రతి పేపర్లలో ఆ ఎస్సీ కన్వర్ట్స్ ఎవరైతే ఉన్నారో క్రిస్టియన్స్, వాళ్ళకి రిజర్వేషన్ ఉండదు, వాళ్ళకి బెనిఫిట్స్ ఉండవు, వాళ్ళకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం వర్తించదు అని పెద్ద పెద్ద హెడ్లైన్స్ వేసి టీవీలో డిబేట్లు చేసి ఇవన్నీ చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకనంటే సుప్రీంకోర్టు చెప్పింది కొత్త ఏమీ కాదు, అస్సలు కొత్త కాదు. 1985 నుంచి కూడా సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్తుంది, క్రిస్టియన్స్ కానీ లేకపోతే ముస్లిమ్స్ కానీ ఎవరైనా ఎస్సీలు ఆ మతాల్లోకి కన్వర్ట్ అయితే వాళ్ళు ఎస్సీలుగా పరిగణించబడరు అని సుప్రీంకోర్టు చెప్తుంది. ఎందుకు ఆ విధంగా చెప్తుంది? సుప్రీంకోర్టు కొత్తగా ఏం చెప్పట్లే, ఏవైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలని అనుసరించి చెప్తుంది. ఇప్పుడు కొత్తగా చెప్పింది ఏమీ లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీట్లీ ఓల్డ్ న్యూస్ ఓన్లీ. అయినా సరే మన వాళ్ళు ఏంటంటే ఏదో ఒక గగ్గోలు పెడుతూ ఏదో కొంపలంటుకు పోయినాయి అవి అని వీళ్ళు కొంతమంది ఈ క్రిస్టియన్ కన్వర్టీస్, అవతల వాళ్ళు ఆనందంతో చంకలెగరేసుకుంటూ వాళ్ళు కొంతమంది ఈ విధంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అయితే సుప్రీంకోర్టు ఎక్కడి నుంచి చెప్పింది? 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏదైతే ఉందో, 1950 కాన్స్టిట్యూషన్ షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ 1950 ప్రకారము ఓన్లీ సిక్కులు, బుద్ధులు, మరి హిందువులు, ఇందులో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఎస్సీలకు ఈ రిజర్వేషన్లు కానీ అట్రాసిటీ యాక్ట్ కానీ వర్తిస్తుంది అని చెప్పి చెప్తుంది. సో జనరల్ గా స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఓన్లీ హిందువుల్లో ఉన్నటువంటి ఎస్సీలకు మాత్రమే ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయని చెప్పింది. ఆ తర్వాత 1955లో మనకి ఈ సిక్కు మతంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవరైతే ఎస్సీలుగా ఉన్నారో వాళ్ళకి వర్తిస్తుందని చెప్పి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేశారు. 1990లో 1950లో సిక్కులకు బుద్ధులకు లేదంట, లేదు 1955లో సిక్కులకు వచ్చింది. 1990లో బుద్ధిజంలోకి వెళ్ళినా కూడా వాళ్ళకి ఎస్సీ రిజర్వేషన్. 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారమే ఈ తీర్పు వచ్చిందని చెప్తున్నారు కదా. 1950లో హిందూస్ లో ఉన్నటువంటి ఎస్సీలకు మాత్రమే అది ఇవ్వాలి అనేది అయితే క్లియర్ గా ఉంది. బాబు రాజేంద్ర ప్రసాద్ గారు అప్పుడు ఇది చేశారు. దీనికి రాజ్యాంగ నేపథ్యం ఏంటంటే అన్న, ఆర్టికల్ 341 ప్రకారము ఎస్సీల్లో ఏ కులాలని ఎస్సీలుగా పరిగణించాలి అని చెప్పి రాష్ట్రపతి ఒక నోటీస్ ఇవ్వాలి, ఒక నోటిఫికేషన్ ఇవ్వాలి. అది మ్యాండేట్, అంటే కంపల్సరీగా చేయాల్సినటువంటి ఇది. సో ఆర్టికల్ 341(1) ప్రకారం రాష్ట్రపతి ఈ దేశంలో ఎస్సీలు అంటే ఇదిగో ఆంధ్రలో మాలలు లేకపోతే ఇంకొక చోట చెమ్మర్లు వీళ్ళందరూ కూడా ఎస్సీల కిందకు వస్తారని ఒక నోటిఫికేషన్ ఇవ్వాలి. అది రెఫరెన్స్. ఆ తరువాత ఆ లిస్టు ఇవ్వాల్సినటువంటి బాధ్యత రాష్ట్రపతి మీద ఉంది. ఒకసారి ఆ రాష్ట్రపతి ఈ క్యాస్ట్లు ఎస్సీలు, ఈ క్యాస్ట్లు ఎస్టీలు అని చెప్పిన తర్వాత నెక్స్ట్ ఆ లిస్టులోకి కొత్తగా ఏదైనా కులాన్ని చేర్చాలి అన్నా, అందులోంచి ఒక కులాన్ని తీసేయాలి అని అన్నా పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉంటుంది. ఇక్కడ జరిగినటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి తప్పిదం కానీ అన్యాయం కానీ ఏంటి అని అంటే, ఆర్టికల్ 341(1)
రాష్ట్రపతి తన నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు ఈ కులాలు ఎస్సీలు అని చెప్పాలి. అవును. ఆ మాట చెప్పాల్సింది పోయి ఆ మాటతో పాటుగా ఆ కాన్స్టిట్యూషన్ షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ 1950లో ఇంకో మాట ఏమని రాశారంటే, హిందూ మతంలో ఉన్నటువంటి కులాలు ఏవైతే షెడ్యూల్ క్యాస్ట్గా మేము ఏ కులాలు అయితే చెప్తున్నామో వాళ్ళకు మాత్రమే ఈ ప్రయోజనాలు వర్తిస్తాయి, వాళ్ళని మాత్రమే షెడ్యూల్ క్యాస్ట్గా చెప్పాలి, హిందూ మతంలో ఉన్న వాళ్ళని మాత్రమే అని ఒక ఎక్స్ట్రా స్టెప్ తీసుకొని ఆ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆ ఆర్డర్లో ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ 341 ప్రకారం ఇవ్వాల్సింది ఏ కులాలు ఎస్సీలు అనాలో అది మాత్రమే చెప్పాలి. హిందూ మతంలో ఉన్న వాళ్ళు ఈ కులాలు మాత్రమే షెడ్యూల్ క్యాస్ట్ అని చెప్పాడు ఆయన. కానీ అవసరం లేదు, హిందూ మతంలో లేదా కులాలు ఉండేది, వేరే మతం లేవనేటువంటి అభిప్రాయం ఉన్నది కదా బయట. ఇప్పుడు రిజర్వేషన్స్ అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందన్న, కులాలు చారిత్రాత్మకంగా అదే అనేక వేల సంవత్సరాలుగా ఎవరైతే కుల వివక్షకు గురి కాబడ్డారో వాళ్ళకి న్యాయం చేయడం కోసం, కాంపెన్సేటరీ జస్టిస్ అంటారు ఇంగ్లీష్, వాళ్ళకి న్యాయం చేయడం కోసం ఈ రిజర్వేషన్స్ పెట్టారు. ఇప్పుడు హిందూ మతంలో మాత్రమే కులాలు ఉన్నాయి కదా, మిగతా మతాల్లో లేవు కదా అని మీరు అంటున్నారు. ఇప్పుడు హిందూ మతం నుంచి వేరే మతంలోకి వెళ్ళినంత మాత్రాన ఈ కులం పోతుందా? సుప్రీంకోర్టే చెప్పింది, క్యాస్ట్ ఆరిజినేట్స్ ఫ్రమ్ బర్త్, పుట్టుకతోనే కులం వస్తుంది, మతం అనేది విశ్వాసానికి సంబంధించింది అని చెప్పి సుప్రీంకోర్టు అనేక జడ్జిమెంట్స్ లో చెప్పింది. సో కులం పుట్టుకతోనే వచ్చినప్పుడు నువ్వు మధ్యలో మతం మారుతున్నావు, హిందూ మతం కాకుండా బుద్ధిజంలో క్యాస్ట్ లేదంటున్నావు, అదే సిక్కిజంలో క్యాస్ట్ లేదు అని అంటున్నావు. మరి మారినప్పుడు కులాలు లేవు కదా నువ్వు ఎలా ఇస్తావు అని అంటున్నావు. మరి కులం పుట్టుకతోనే వస్తుంది, నువ్వు మధ్యలో మారినావు, మతం మారినావు అంటే నీ కులం పోదు అని సుప్రీంకోర్టే కదా చెప్పింది. ప్లస్ కులం పోతుందా మీరు చూడండి, సిక్కులకు ఎందుకు ఇచ్చారు అసలు? సిక్కుల్లో కన్వర్ట్ అయినటువంటి ఎస్సీలకు రిజర్వేషన్స్ ఎందుకు ఇచ్చింది రాజ్యాంగం? 1955లో రాజ్యాంగ సవరణ ద్వారా ఎందుకు ఇచ్చారు? ఎందుకు అని అంటే సిక్కుల్లో కూడా మజాబీ సిక్స్ అంటారు. మజాబీ సిక్స్ అంటే వాళ్ళు అంటరాని వాళ్ళుగా పరిగణించబడుతున్నారు, వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తున్నారు సిక్కిజంలో. అదే విధంగా మీరు 1990లో బుద్ధిజంలో తీసుకున్నటువంటి వాళ్ళకు కూడా 1990 నుంచి ఎస్సీ స్టేటస్ ఇస్తున్నారు. ఎందుకు ఎస్సీ స్టేటస్ ఇస్తున్నారంటే మీరు చూడండి, ఈ 1955 రాజ్యాంగ సవరణ అంటే సిక్కు మతంలో చేరినటువంటి వాళ్ళకు కూడా ఇస్తాము అన్నది కానీ, 1990లో బుద్ధిజంలో చేరినా కూడా ఎస్సీ బెనిఫిట్స్ వస్తాయని కానీ చేసినటువంటి రాజ్యాంగ సవరణలకి ఏదైనా రాజ్యాంగ సవరణ చేయాలి అని అంటే ఆబ్జెక్ట్స్ అండ్ రీజన్స్ అని రాస్తారు. అంటే ఎందుకు, ఈ లక్ష్యం ఏంటి, ఏ కారణాల వల్ల మనం ఈ రాజ్యాంగ సవరణ చేస్తున్నామని. మీరు ఆ ఆబ్జెక్ట్స్ అండ్ రీజన్స్ ఎవరైనా గూగుల్లో కొట్టి చూసుకోవచ్చు. ఈ ఆబ్జెక్ట్స్ అండ్ రీజన్స్ లో క్లియర్ గా ఏమని ఉంటుంది అని అంటే, మతం మారినా సరే వీళ్ళ యొక్క సోషల్ అండ్ ఎకనామిక్ డిజబిలిటీస్ లో మార్పు రావట్లేదు. అంటే సాంఘికంగా ఆర్థికంగా అనేక అవరోధాలు వీళ్ళు మతం మారినా సరే గురి కాబడుతున్నారు కాబట్టి వీళ్ళకు కూడా ఎస్సీ స్టేటస్ ఇస్తున్నామని చాలా క్లియర్గా, సిన్స్ దే ఆర్ కంటిన్యూయింగ్ టు ఫేస్ social and economic disabilities even after conversion from Hinduism to Sikhism అయితే సిక్కిజం, బుద్ధిజం అయితే బుద్ధిజం. అది ఆబ్జెక్ట్స్ అండ్ రీజన్స్ లో క్లియర్ గా రాస్తుంది. సో క్యాస్ట్ అందులో ఉందా, అందులో ఒప్పుకోకపోవచ్చు. సిక్కిజం క్యాస్ట్ ను ఒప్పుకోదు, బుద్ధిజం కూడా క్యాస్ట్లెస్ సొసైటీనే అని అంటది. కానీ వీళ్ళు అక్కడికి పోయినంత మాత్రాన వీళ్ళని క్యాస్ట్ పరంగా ఏ రకమైనటువంటి అకృత్యాలకి అవరోధాలకి గురి కాబడకుండా ఉన్నారా అంటే అదేమీ లేదు. స్టిల్ దే ఆర్ బీయింగ్ కన్సిడర్డ్ యాజ్ అన్టచబుల్స్, షెడ్యూల్ క్యాస్ట్ ఓన్లీ. అలాంటప్పుడు వాళ్ళకు కూడా ఎక్స్టెండ్ చేయాలి అని చెప్పి రాజ్యాంగ సవరణ ద్వారా చెప్పారు. సో కాబట్టి ఒక మతం మారినంత మాత్రాన కులం వెళ్ళిపోతుంది కాబట్టి వాళ్ళకి ఎస్సీ స్టేటస్ ఇవ్వనవసరం లేదు అనేది చాలా శుద్ధ తప్పు. తర్వాత ఇప్పుడు మన కేసుకు వద్దాం. ఇప్పుడు ఏంటి, రిజర్వేషన్స్ అనేది ఒక అంశము, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అనేది ఇంకొక అంశం అన్న. సో రిజర్వేషన్స్ కి వాళ్ళు ఎలిజిబుల్ కారు, ఎందుకంటే రాజ్యాంగం ప్రకారము కేవలం హిందూ, బుద్ధిజం, సిక్కిజం లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనేది ఉంది రాజ్యాంగంలో కాబట్టి అని అనుకుంటే, ఇప్పుడు ఎస్సీ ఎస్టీ
అట్రాసిటీ యాక్ట్ అనేది రిజర్వేషన్స్ సంబంధం కాదు కదా. కాదు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అనేది ఎలా పుట్టిందన్న ఆర్టికల్ 17 ద్వారా వచ్చింది. ఆర్టికల్ 17 ఏమని ఉంటుంది? అన్టచబిలిటీ ఈజ్ అబాలిష్డ్ అండ్ ఇట్స్ ప్రాక్టీస్ ఇన్ ఎనీ ఫార్మ్ ఈజ్ ఫోర్బిడన్ అని ఉంటుంది. అంటే అంటరానితనాన్ని నిషేధిస్తున్నాము, దాన్ని ఏ రకంగా ప్రాక్టీస్ చేసినా కూడా అది అలౌ చెయ్యము, అది పనిషబుల్ అని చెప్పి ఆర్టికల్ 17లో ఉంటది. ఇప్పుడు క్రిస్టియానిటీలోకి ఇప్పుడు ఉన్న కేసు ఏంటి? ఒక పాస్టరు క్రిస్టియానిటీలోకి వెళ్ళాడు, పాస్టర్గా పనిచేసుకుంటున్నాడు. అతన్ని ఒరే మాల నా కొడక, మాదిగ నా కొడక అని తిట్టారు. తిడితే అతను కేసు పెట్టాడు, అట్రాసిటీ యాక్ట్ వర్తించదు అని చెప్పి మన సుప్రీంకోర్టు చెప్పింది. మరి ఈ అట్రాసిటీ యాక్ట్ అది 100% శుద్ధ తప్పు సుప్రీంకోర్టు చెప్పింది. ఎందుకు అనంటే చిన్న లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రిజర్వేషన్స్ కోసం 1990 సవరణ 1955 సవరణ ప్రకారం బుద్ధిస్టులు, సిక్కులు, హిందూసే ఎలిజిబుల్ అనుకుందాం. కానీ ఈ అట్రాసిటీ యాక్ట్ అనేది దేని నుంచి వచ్చింది? ఆర్టికల్ 17 నుంచి వచ్చింది. ఫస్ట్ అట్రాసిటీ యాక్ట్ 1989లో వచ్చిందన్న. దానికంటే ముందు ఉన్న యాక్ట్ ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ 1955. 1955లోనే ఈ ఆర్టికల్ 17లో ఉన్నటువంటి అంటరానితనాన్ని కానీ ఇంకా ఎవరైనా ప్రాక్టీస్ చేసినా, అంటరానితనాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా ఎవరి మీదైనా దాడులు చేసినా, అకృత్యాలు చేసినా చట్టం ముందు వాళ్ళని దోషులుగా నిలబెట్టి పనిష్ చెయ్యాలి అని చెప్పి ఈ సివిల్ రైట్స్ యాక్ట్ 1955లో వచ్చింది. సో ఆర్టికల్ 17లో ఉన్న క్రిమినల్ గా పరిగణించి యాక్షన్, పనిషబుల్ యాక్షన్ తీసుకోవాలి అని ఉంది కాబట్టి రాజ్యాంగంలో దాన్ని బేస్ చేసుకుని ఈ చట్టాన్ని తయారు చేశారు. ఇది చాలా వీక్ గా ఉంది అని, ఈ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ 1955 చాలా వీక్ గా, బలహీనంగా ఉంది. ఈ ఎస్సీ ఎస్టీల మీద ఈ చట్టం ఉన్నా సరే దాడులు ఆగట్లేదు అని చెప్పి ఈ 1989 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ని మరింత బలంగా తీసుకొని వచ్చారు, దాని స్థానంలో తీసుకొని వచ్చారు. అంటే ఈ అట్రాసిటీ యాక్ట్ రావడానికి మూల కారణం ఏంది? ఆర్టికల్ 17. ఆర్టికల్ 17లో అంటరానితనాన్ని ప్రాక్టీస్ చేసి దానికి సంబంధించిన ఆకృత్యాలు కానీ చేస్తే వాళ్ళని యాక్షన్ తీసుకోవాలా అని ఉంది, శిక్షించాలని ఉంది. కానీ నువ్వు హిందువులో ఉన్నటువంటి మాలా మాదిగల మీద అన్టచబిలిటీ ప్రాక్టీస్ చేస్తేనే తీసుకోండి, క్రిస్టియానిటీలో ఉన్న వాళ్ళని చేయకండి అట్లనుందా? ఆర్టికల్ 17 అనేది క్లియర్ గా మతం అనేది ఎక్కడా కూడా స్పెసిఫై చేయలేదు. ఇంకొకటి, ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు సుప్రీంకోర్టు? ఈ 1950 రాష్ట్రపతి ఆర్డర్ ఏదైతే ఉందో దాని ప్రకారం హిందువులు, బౌద్ధులు, సిక్కులు మాత్రమే ఎలిజిబుల్, మిగతా వాళ్ళు ఎలిజిబుల్ లేదు అని అంటున్నారు కదన్న. మరి ఆర్టికల్ 341 ఫండమెంటల్ రైటా, ఆర్టికల్ 17 ఫండమెంటల్ రైటా అన్న? ఆర్టికల్ 17 ఫండమెంటల్ రైట్. మనకు రాజ్యాంగంలో ఆర్టికల్ 12 నుంచి 35 వరకు ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు. ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లితే ఇమీడియట్ గా సుప్రీంకోర్టు దాన్ని అబ్జెక్ట్ చేసి దాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మొదటి బాధ్యత అది. ఆర్టికల్ 341 అవన్నీ సెకండరీ, ప్రైమరీ బాధ్యత అది. అదే విధంగా మీకు ఇంకొకటి కూడా చెప్తానన్నా, రంగనాథ్ మిశ్రా కమిటీ అని చెప్పి నేషనల్ కమిషన్ ఆన్ లింగ్విస్టిక్ మైనారిటీస్ సంథింగ్ ఒకటి 1900 నాకు కరెక్ట్ ఇయర్ గుర్తులేదు, 87 అనుకుంటా, 1987లో వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు, చాలా పెద్ద రిపోర్ట్. దాంట్లో వాళ్ళు క్లియర్గా ప్రభుత్వానికి ఏమని నివేదించారు అని అంటే, కులం అనేది మతాలకు అతీతమైనది, క్యాస్ట్ సర్వైవ్స్ రిలీజియన్ అన్నారు. అంటే మతం అనే దానికి కులంతో సంబంధం లేదు, కులం అనేది ఏ మతంలోకి వెళ్ళినా కూడా అది కంటిన్యూ అవుతుంది అని చెప్పి వాళ్ళు చెప్పారు. సరే వీళ్ళు చెప్పారు కాబట్టి అని నేను చెప్పట్లే. సూసాయ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 1985లోనే చెప్పింది. అరే ఈ కులం అనేది మతంతో సంబంధం లేదు, ఏ మతంలో చాలా క్లియర్ గా ఏ మతంలోకి కన్వర్ట్ అయినా ఈ కులం యొక్క ఈవిల్స్, ఈ ఆకృత్యాలు కంటిన్యూ అవుతాయి. కాబట్టి మతం అనేది, కులం అనేది మతంతో సంబంధం లేదు. పార్లమెంటు ఒక చట్టం తీసుకురావాలి, ఈ కులం మతం మారినా సరే వీళ్ళకి ఎస్సీ స్టేటస్ వర్తింపజేసేటట్లుగా పార్లమెంటు ఒక చట్టం తీసుకురావాలి అని చెప్పి 1985లోని సుప్రీంకోర్టు చెప్పింది. ఆ తర్వాత కూడా ఎన్నో జడ్జిమెంట్స్ లో వాళ్ళు రాశారు,
చాలా క్లియర్గా. ఈవెన్ 2004లో ఈ దళిత్ క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారన్న, మాకు కూడా ఈ దళిత్ స్టేటస్, ఎస్సీ స్టేటస్ ఇవ్వాలి అని చెప్పి 2004లో పోయారు. ఈ రోజు మనం 2026లో ఉన్నాం, 22 సంవత్సరాలైంది. ఇప్పటిదాకా దాని మీద జడ్జిమెంట్ ఇవ్వట్లేదు సుప్రీంకోర్టు. సో దాంట్లో కూడా ఆ జడ్జిమెంట్, ఐ మీన్ ఆ కేసు యొక్క ఆర్గ్యుమెంట్స్ లో కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానం చేసింది. క్రిస్టియానిటీలో కూడా ఈ రకమైనటువంటి వివక్ష ఉంది. సో కులం అనేది రూపుమాసిపోదు క్రిస్టియానిటీలో పోయినా సరే అని సుప్రీంకోర్టే వ్యాఖ్యానించింది. అయినా సరే జడ్జిమెంట్ రాదు. ఎందుకు రాదు అని అంటే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా హిందూ మత పరిరక్షకులుగా భావించబడేటువంటి వాళ్ళు. మెజారిటీ బ్రాహ్మిన్స్ కమ్యూనిటీ ఉంది. మీకు విషయం తెలుసా, సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జిలు 35 మంది ఎంతమంది ఉంటారన్నా, కేవలం 2 మాత్రమే షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు. బీసీలు 52% ఈ దేశంలో ఉన్నటువంటి బీసీల యొక్క రిప్రజెంటేషన్ ఎంతో తెలుసా, కేవలం 2 జడ్జిలు ఉన్నారు. ఎస్టీ నుంచి ఒకడే జడ్జి ఉన్నాడు, ముస్లిం మైనారిటీ నుంచి ఒకడే జడ్జి ఉన్నాడు. సో 82% అగ్రవర్ణ జడ్జిలు ఉన్నారన్న సుప్రీంకోర్టు. బ్రాహ్మణులు ఎంతమంది ఉండొచ్చు? దాంట్లో 70%, 82% అన్నాను కదా, అందులో 70% బ్రాహ్మిన్సే ఉన్నారు. 35 మందిలో 70% అంటే దాదాపుగా 23 మంది, 35లో 23 మంది బ్రాహ్మణులే ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారన్న క్రిస్టియానిటీలోకి పోతే? మా మతాన్ని మేము మా భుజ స్కంధాల మీద మొయ్యాలి అని అనుకోరా వాళ్ళు? సో సుప్రీంకోర్టు అనేది 22 సంవత్సరాలు అయిందన్న, వాళ్ళు కోర్టుకు పోయి 2004లో పోయారు. ఇప్పటిదాకా జడ్జిమెంట్ ఎందుకు రావట్లేదన్న? మీకు స్టోరీ కూడా చెప్తా. ఒక అడవిలో ఒక ఏనుగు ఇలా నడుచుకుంటూ వస్తూ ఉంటది. ఒక ఆవు పరిగెత్తుకుంటా పోతూ ఉంటుంది. ఆవుతో పాటు అనేక గేదెలు కూడా పరిగెత్తుకుంటూ పారిపోతూ ఉంటాయి అన్నమాట. పారిపోతూ ఉంటే ఆ ఏనుగు అడుగుతుంది, ఆ ఆవును ఆపుతుంది, అరే కౌబాయ్, ఆవు గారు మీరు ఎందుకు ఇట్లా పరిగెడుతున్నారు? ఆ గేదెలు కూడా విపరీతంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాయి, ఏంటి విషయము, ఎంత కంగారు పడుతున్నారు అని అంటే, ఏం లేదు, ప్రభుత్వం ఒక ఆర్డర్ పాస్ చేసింది, అడవిలో గేదె అనేది కనిపిస్తే చాలు వాళ్ళని అరెస్ట్ చేసి ఇమీడియట్ గా జైల్లో వేయాలని చెప్పి ఆర్డర్ పాస్ చేసింది, పరిగెడుతున్నాయి గేదెలు అని. వెంటనే ఏనుగంటది, అరే గేదెల్ని అరెస్ట్ చేయమని చెప్పి ఆర్డర్ పాస్ చేసింది కాబట్టి పరిగెడుతున్నాయి తప్పించుకోవడానికి, మరి నువ్వెందుకు పరిగెడుతున్నావు, నువ్వు ఆవును కదా అంటే, ఓ ఏనుగు భయ్ నీకు అర్థం కాదు, ఆడు గేదో ఆవో నన్ను కూడా తీసుకెళ్లి అరెస్ట్ చేశారనుకో, అరే బాబు నేను గేదెను కాదు నేను ఆవును అని నిరూపించడానికి కోర్టుకు వెళ్తే 30 ఏళ్ళు పడుతుందో 40 ఏళ్ళు పడుతుందో నాకు తెలియదు, అందుకని చెప్పి నేను కూడా పరిగెడుతున్నాను అని చెప్పి ఆవు చెప్తుంది. వెంటనే ఏనుగు కూడా పరిగెత్తడం మొదలు పెడుతుంది అనమాట. సో భారతదేశంలో ఉన్నటువంటి కోర్టుల పరిస్థితి అలా ఉంది. కోర్టుకి చాలా క్లియర్గా తెలుసన్న, ఇది చాలా అన్యాయం, క్రిస్టియానిటీలోకి పోయిన వాళ్ళకి ఎస్సీ స్టేటస్ ఇవ్వకపోవడం చాలా అన్యాయం. ఇది ఇట్ ఈస్ అగైనెస్ట్ ఆర్టికల్ 14, ఇట్ ఈస్ అగైనెస్ట్ ఆర్టికల్ 15. ఆర్టికల్ 15 రిలీజియన్ ని బేస్ చేసుకొని, మతాన్ని బేస్ చేసుకుని డిస్క్రిమినేషన్ చూపించడానికి లేదు. అదేవిధంగా ఆర్టికల్ 14 చట్టం ముందు అందరూ సమానులే అని చెప్తుంది. అదే విధంగా ఆర్టికల్ 25 మత స్వేచ్ఛ, నువ్వు యు ఆర్ ఫ్రీ టు ప్రొఫెస్, ప్రాపగేట్ అండ్ ప్రాక్టీస్ ఎనీ రిలీజియన్ అని ఉంటుంది. మరి నువ్వు నీకు ఇష్టం వచ్చిన మతాన్ని నువ్వు నమ్మొచ్చు, నువ్వు వ్యాప్తి చేసుకోవచ్చు అని మనకు రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుగా ఉన్నప్పుడు, నువ్వు ఆ మతంలోకి పోతే నీకు ఈ రిజర్వేషన్ తీసేస్తాం, ఈ అట్రాసిటీ యాక్ట్ ఇవ్వము అంటే నీకు ఫ్రీడమ్ లేనట్లేగా, అంటే ప్రాథమిక హక్కుకు భంగం కలిగినట్లేగా. మరి అది ప్రాథమిక హక్కు ఎట్లయితుంది? మరి ఆ విషయం సుప్రీంకోర్టు మన ఇచ్చిన జడ్జిమెంట్ అప్పుడు చూడాలిగా. అరే నువ్వు ఒక మతంలోకి వెళ్తే నీకు ఈ బెనిఫిట్ తీసేస్తాము అని చెప్పి నువ్వు చెప్తున్నప్పుడు అది ప్రాథమిక హక్కు ఎట్లయితుంది? అంటే అది వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 25 కదా, అది మినిమం కామన్ సెన్స్ కదా. అయినా సరే సుప్రీంకోర్టు ఆ చట్టంలో ఉన్నది హిందూ ముస్లిం, ఐ మీన్ హిందూ సిక్కులు బౌద్ధులే కాబట్టి వీళ్ళకి కుదరదు అని చెప్పి చెప్తుంది. సరే దానికి ఉన్నటువంటి లిమిటేషన్స్ దానికి ఉన్నాయని అనుకుందాం. మరి ప్రభుత్వం ఏం చేస్తుందన్న? ప్రభుత్వము, నేను ఇంతకు మునిపే చెప్పిన, రాజ్యాంగ సవరణ చేసేటప్పుడు ఆబ్జెక్ట్స్ అండ్ రీజన్స్ అని చెప్పి రాస్తారు. సిక్కిజంలో అలౌ చేసేటప్పుడు ఏమని రాశారు? వీళ్లకు మతం మారినా సరే సోషల్ అండ్ ఎకనామిక్ డిజబిలిటీస్ కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి
మేము వీళ్ళకు కూడా సిక్కిజం లో వాళ్ళకు కూడా ఇస్తున్నామన్నారు. బుద్ధిజం లో కూడా సేమ్ ఇదంతా రాసింటారు. బుద్ధిజం క్యాస్ట్లెస్ సొసైటీని ప్రీచ్ చేస్తుంది, కానీ బుద్ధిజం లోకి పోయినటువంటి వాళ్ళు దే ఆర్ కంటిన్యూ టు ఫేస్ సోషల్ అండ్ ఎకనామిక్ డిజబిలిటీస్. That is why we are treating the convertees of SC community from Hinduism to Buddhism. We are extending the SC status for that convertees also అని క్లియర్గా చెప్తుంది. మరి అట్లాంటప్పుడు క్రిస్టియానిటీలో ఆ రకమైన సోషల్ అండ్ ఎకనామిక్ డిజబిలిటీస్ కంటిన్యూ అవ్వట్లేదా అన్న? నువ్వు పులివెందులకి వెళ్ళి రెడ్డి దగ్గరికి వెళ్ళి ఒక ఎస్సీ మాల ఎవరైతే కన్వర్ట్ అయినారో నా పిల్లని చేసుకోండి లేకపోతే మీ పిల్లని ఇవ్వండి అంటే ఇస్తారా? క్రిస్టియన్ రెడ్డిస్, క్రిస్టియన్ కమ్మాస్, దళిత్ క్రిస్టియన్స్, ట్రైబల్ క్రిస్టియన్స్, కాపు క్రిస్టియన్స్, ఇట్లా క్రిస్టియానిటీలో కూడా ఈ దరిద్రం, ఈ కుల దరిద్రం అనేది క్రిస్టియానిటీలో కూడా ప్రాగిపోయింది. అమెరికాలో కూడా అక్కడ మన వాళ్ళు అక్కడికి వెళ్ళి దరిద్రులు అక్కడ కమ్మకాలని, రెడ్డి కాలని, కాపు కాలని, ఇట్లా అక్కడ కూడా అక్కడ దాన్ని కూడా మొత్తం భ్రష్టు పట్టిస్తున్నారు అమెరికాకు పోయి కూడా. సో ఇది చాలా అంటే కళ్ళ ముందు జరుగుతున్నటువంటి అన్యాయం అన్న. వాడు క్రిస్టియానిటీలోకి ఎందుకు పోతున్నారు చెప్పండి? ఈ రోజు క్రిస్టియన్స్ గా పిలువబడేటువంటి దళిత్ క్రిస్టియన్స్, ఎస్సీలు ఎవరైతే అంతో ఇంతో అభివృద్ధి చెందారు అని అంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ క్రిస్టియానిటీ అన్న. నేను క్రిస్టియన్ కాకపోయినా ఆ మిషనరీస్ వల్ల, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వల్ల కాదు, ఆ ఇంగ్లీష్ ని బాగా నేర్చుకోవడం ద్వారా ఈ రోజు అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఎకనామికల్ గా అండ్ సోషల్ గా డెవలప్ అయ్యి వాళ్ళు అరే మతం నాకు ఇప్పుడు మతం గాని ఏదైనా కులం గాని కూడు పెట్టాలి కానీ కూడు పెట్టని నాకు మతం ఎందుకు, నాకు కులం ఎందుకు చెప్పండి అన్న. నాకు ఆకలేస్తుంది, నాకు ఫస్ట్ ఆకలి తర్వాత నా విశ్వాసం దేవుడు. నాకు ఆకలేసేటప్పుడు ఏ మతం అయితే ఏంది, నాకు నేను ఆ మతంలోకి పోవడం వల్ల నాకు కొంత ఆత్మగౌరవం వస్తుంది, సెల్ఫ్ రెస్పెక్ట్ దొరుకుతుంది, అదేవిధంగా నాకు కొంచెం చదువు అబ్బుతుంది, వాడేదో ఆ క్రిస్టియన్ మిషనరీస్ ద్వారా కొన్ని మంచి బట్టలు తీసుకొస్తున్నాడు, కొంత ఫుడ్ పెడుతున్నాడు అని అంటే నేను ఎందుకు పోకూడదు చెప్పు? అదే విధంగా నువ్వు ఇక్కడ ఉంటే, హిందూ మతంలో నువ్వు ఉంటే నిన్ను ఘోరాతి ఘోరంగా, మీరు కేరళలో చూడండి, నిజంగా నేను మొన్న పిక్చర్ చూసా, వాడు అన్టచబుల్స్ అంటే మన షెడ్యూల్ క్యాస్ట్ పీపుల్ ఒక కొట్టు ఉన్నది అనుకోండి, పచారీ కొట్టు ఉన్నది అనుకోండి, ఒక ఎస్యా ఉంటాడు పచారీ కొట్టులో కూర్చొని ఉంటాడు షావుకారు. వీళ్ళు ఒక 20-30 మీటర్ల దూరంలో వీళ్ళు నిలబడి వీళ్ళు తీసుకెళ్లి డబ్బులు ఒక మధ్యలో ఒక లైన్ లో పెట్టాలి. ఆ డబ్బులు ఆడ పెట్టేసి మళ్ళీ వచ్చి వీళ్ళ ప్లేస్ లో కూర్చోవాలి. కూర్చుంటే ఆ షావుకారు వచ్చి ఆ డబ్బులు తీసుకొని వెళ్ళి ఆ సరుకులన్నీ తీసుకొచ్చి ఆ రౌండ్ లైన్ లో పెడతాడు, గిర్రలో పెడతాడు అనమాట. పెడితే మళ్ళీ వీళ్ళు వెళ్ళి ఆ గిర్రలోకి వెళ్ళి ఆ సరుకులు తెచ్చుకోవాలి, సామాన్లు తెచ్చుకోవాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పిన, కేరళలో ట్రావెన్కోర్ సంస్థానంలో ఎక్కడ అంటే ఇది చిన్న ఎగ్జాంపుల్ అన్న. ఒక సముద్రంలో ఒక నీటి బిందువు లాంటి ఎగ్జాంపుల్ చెప్పినా మీకు. సో నీవు రిజర్వేషన్స్ కానీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కానీ ఎందుకు పెట్టారు? కులం అనేది పుట్టుకతో వస్తుంది. అదేవిధంగా అనేక వేల సంవత్సరాలుగా వాళ్ళు అన్యాయానికి, అక్రమానికి గురి కాబడ్డారు కాబట్టి దానికి విరుగుడుగా ఆఫ్సెట్ చేయడం కోసం కాంపెన్సేటరీ జస్టిస్ కింద నీకు రిజర్వేషన్లు ఇచ్చారు. రిజర్వేషన్లు ఇప్పుడు నాకు జరుగుతున్న అన్యాయాల కోసం కాదు ఇచ్చింది, కొన్ని వేల సంవత్సరాలుగా జరిగినటువంటి అన్యాయాన్ని సరిచేయడానికి విరుగుడుగా ఇచ్చింది. నేను మరి ఈ రోజు క్రిస్టియానిటీలోకి పోతున్నానన్న, హిందూయిజంలోంచి షెడ్యూల్ క్యాస్ట్ నేను మాలోని వెళ్తున్న క్రిస్టియానిటీలోకి. అంటే క్రిస్టియానిటీలోకి పోయినంత మాత్రాన కొన్ని వేల సంవత్సరాలుగా నా పూర్వీకులకు జరిగినటువంటి అన్యాయం అంతా రూపుమాసిపోతుందా? మరి రిజర్వేషన్ పెట్టింది గతంలో జరిగినటువంటి దీనికోసం కదా. మరి నువ్వు ఎట్లా నన్ను రిజర్వేషన్ నీకు వర్తించదు అని ఎలా అని అంటావు? ఫండమెంటల్ అంటే సుప్రీం కోర్టుకి మినిమం కూడా రిజర్వేషన్స్ ఎందుకు పెట్టారు అనేది మినిమం కామన్ సెన్స్ అయినా ఉండాలిగా, ఆలోచించాలిగా. రిజర్వేషన్స్ ఆర్ ప్రొవైడెడ్ యాజ్ ఎ కాంపెన్సేటరీ జస్టిస్ ఫర్ ది generations onwards injustice occurred to the SC and STs. దానికోసం పెడితే నేను జంప్ అయితే క్రిస్టియానిటీలు ఇమీడియట్ గా నాకు వేల సంవత్సరాలు జరిగిన అన్యాయం అంతా రూపుమాపోయినట్లేనా? సో దిస్ ఇస్ ఆల్ కళ్ళ ముందు జరుగుతున్నటువంటి అన్యాయం అన్న. ఎవరు కూడా ఈ అగ్రవర్ణాలు
హిందూ మత పరిరక్షణ పేరిట ఈ మన సుప్రీంకోర్టు జడ్జీలు వీళ్ళంతా కూడా కళ్ళకు గంతలు కట్టుకొని జరుగుతున్న అన్యాయాన్ని సమర్థిస్తున్నారు అనేది నా ఒపీనియన్. ఇప్పుడు 1950లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్, 1955లో సిఖ్లను చేర్చడం, 1990s లో బుద్ధులను చేర్చడం, ఇవన్నీ జరిగినాయి కదా మార్పులు. మరి దళిత క్రిస్టియన్ల విషయంలో ఎందుకు ఆ యొక్క మార్పు జరగలేదు? చట్టం ఎందుకు కాలేదు? ప్రెసిడెంట్ ఆర్డర్ రాలేకపోయింది అంటే దీంట్లో అంటే యాక్చువల్గా ఏంటి, ఇప్పుడు బుద్ధిజంలోకి పోయేటువంటి బుద్ధిజం అనేటువంటి మతము అది పెద్దగా వ్యాప్తి చెందకుండా ఈ బ్రాహ్మణిజమే దాడి చేసేసి భారతదేశంలో దాన్ని ఆల్మోస్ట్ జీరో చేసింది. సో బుద్ధిజంలోకి కన్వర్ట్ అయ్యేటువంటి వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వడం వల్ల హిందూ మతానికి పెద్ద డ్యామేజ్ లేదు, అందుకని ఇచ్చేశారు. సిక్కిజం అది ఒక రాష్ట్రానికి మాత్రమే పరిమితమైంది కాబట్టి మిగతా హిందువులు అట్రాక్ట్ అయ్యి, లేకపోతే ఎస్సీ ఎస్టీలు బాగా మూకుమ్మడిగా అట్రాక్ట్ అయ్యి అందులోకి పోయి హిందూ మతానికి డేంజర్ తీసుకొచ్చే పరిస్థితి లేదు కాబట్టి సిక్కులకు ఇచ్చేశారు. క్రిస్టియన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి అరే చాలా మంది ఎస్సీ ఎస్టీలు ఆల్రెడీ కన్వర్ట్ అయ్యి డెవలప్ అయ్యారు, ఒక మంచి చదువులు చదువుకున్నారు, వీళ్ళు ఒక ఇన్ఫ్లుయెన్సింగ్ గ్రూప్ గా తయారయ్యారు. వీళ్ళకి కానీ ఎస్సీ స్టేటస్ కూడా ఇస్తే ఈ ఉన్నటువంటి ఈ 15% ఎస్సీలు అదేవిధంగా 7.5% ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళల్లో మెజారిటీ అందులోకి వెళ్ళిపోతే మా హిందూ మతం చాలా ఘోరంగా దెబ్బతింటుంది అని చెప్పి వీళ్ళు చాలా ప్లాన్డ్గా కుట్రతోటి ఈ క్రిస్టియన్స్ని క్రిస్టియనిటీలో కన్వర్ట్ అయ్యే వాళ్ళని ఎంటర్టైన్ చేయకుండా ఉన్నారు. అది పెద్ద డేంజర్ లేదు కాబట్టి అది చేయలే, ఇది డేంజర్ కాబట్టి మా హిందూ మతానికి ఎక్కడ దెబ్బ తగులుతుందో అని చెప్పి వీళ్ళు. ఇది బీజేపీని ఒక్కదాన్నే కాదు నేను అంటున్నది, బీజేపీ కంటే ముందు కాంగ్రెస్ చేసింది కూడా అంతే. కాంగ్రెస్ కూడా ఇప్పుడు 2004లో వేశారన్న రంగనాథ్ మిశ్రా కమిటీ రిపోర్ట్ 2004లో వచ్చింది. మరి అప్పుడు ఉన్నదంతా కాంగ్రెస్ గవర్నమెంటేగా, వాళ్ళు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు మరి? సో ఇదంతా కూడా ఏంటి అని అంటే వీళ్ళు చెప్పే దొంగ నాటకం ఏంటి అని అంటే, దొంగ కారణం ఏంటి అని అంటే భారతదేశంలో బుద్ధిజం సిక్కిజం భారతదేశంలోనే పుట్టింది కాబట్టి ఆ మతాలకి కన్వర్ట్ అయినా సరే మేము ఇస్తాము, క్రిస్టియానిటీ అనేది భారతదేశంలో పుట్టలేదు కాబట్టి మేము ఇవ్వము అనే ఒక డొంక తిరుగుడు మాట చెప్తున్నారు తప్ప, బట్ ఇది క్రిస్టియానిటీలోకి మారినంత మాత్రాన వాళ్ళ యొక్క సోషల్ స్టేటస్ కానీ వాళ్ళ యొక్క ఎకనామిక్ స్టేటస్ కానీ వాళ్ళ యొక్క పుట్టుకతో వచ్చిన కులం కానీ పోయే సమస్య లేదన్న. కాబట్టి క్రిస్టియన్స్ని కూడా ఎవరైతే కన్వర్ట్ అవుతారో వాళ్ళకు కూడా ఎస్సీ ఎస్టీ స్టేటస్ని ఎక్స్టెండ్ చేయడం అనేది చాలా చాలా రైట్. మీరు చూడండి ఎస్టీస్ అనుకో అన్న, చాలా మందికి తెలియదు, ఎస్టీలు కన్వర్ట్ అయితే వాళ్ళకేమీ రద్దు అవ్వదు ఎస్టీ స్టేటస్. నువ్వు క్రిస్టియానిటీలో పో, దేంట్లోకైనా పో. ఎందుకు అంటే దాని లాజిక్ ఏమని చెప్తారు అని అంటే, ఎస్టీలుగా ఎవరిని పరిగణిస్తారు? ఎస్టీలుగా పరిగణించేది కొండ ప్రాంతాల్లో నివసించే వాళ్ళని, అదే విధంగా వాళ్ళ ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్, వాళ్ళకి సపరేట్ కల్చర్ ఉంటుంది కాబట్టి జియోగ్రాఫికల్ ఐసోలేషన్ అంటారు, అంటే చాలా భౌతిక ప్రపంచానికి దూరంగా బతుకుతూ ఉంటారు. సో కాబట్టి ఈ ట్రైబ్స్ అనే వాళ్ళు మతం మారినా కూడా వాళ్ళ యొక్క సంస్కృతిలో కానీ లేకపోతే వాళ్ళ యొక్క బ్యాక్వర్డ్నెస్ వెనుకబాటుతనంలో కానీ చేంజ్ రాదు కాబట్టి వాళ్ళకు స్టేటస్ని మేము రద్దు చేయము అనేది మన వాళ్ళు చెప్పేటువంటి లాజిక్. మరి అదే లాజిక్ ఎస్సీల దగ్గరకు వస్తే నువ్వు మతం మారితే వీళ్ళ యొక్క కులం స్టేటస్ మారుతుందా? వీళ్ళ యొక్క ఎకనామిక్ పొజిషన్ చేంజ్ అవుతుందా? వీళ్ళ సోషల్ పొజిషన్ చేంజ్ అవుతుందా? సాంఘికంగా ఆర్థికంగా వీళ్ళల్లో ఏ మార్పు రావట్లేదు, అదేవిధంగా వీళ్ళ కులం కూడా పోవట్లేదు. ట్రైబ్కు పోవట్లేదు కాబట్టి, మతం మారినా కూడా పోవట్లేదు కాబట్టి మేము వాళ్ళని ముట్టుకోవట్లేదు అని అన్నప్పుడు మరి షెడ్యూల్ క్యాస్ట్కి ఆ రూల్ ఎందుకు అప్లై అవ్వదు? కళ్ళ ముందు జరిగేటువంటి అన్యాయము ఆకృత్యం అన్న ఇది అడిగే వాళ్ళు లేక, ఈ ఎస్సీ ఎస్టీలలో చైతన్యం లేక సరిగ్గా వీళ్ళకు నోరు నొక్కేసి ఈ మెజారిటీ ప్రజలు ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారో వీళ్ళ గొంతు కోస్తూ మైనారిటీలైనటువంటి అగ్రవర్ణాలు సాగిస్తున్నటువంటి దమనకాండ ఇది ఎంతో కాలం సాగదన్న. డెఫినెట్గా మార్పు వస్తుంది, ఈ వీళ్ళంతా కూడా ఏకమవుతారు. సో ఇప్పుడు ఈ జడ్జిమెంట్ తోటి దళిత క్రైస్తవుల్లో కొంత ఆందోళన ఉంది, ఎందుకంటే ఇప్పటికీ కూడా కొంతమంది దళితులకు సంబంధించిన విషయంలో దళిత క్రైస్తవులు అవుతున్నారో హిందూ ఆన్ పేపర్ మీద హిందూ మతం పెట్టుకొని
వాళ్ళు హిందూ రిజర్వేషన్స్ తోటి రిజర్వేషన్ వాళ్ళు పొందుతున్న విషయం చూస్తాను. సో ఇప్పుడు వాళ్ళలో చాలా మంది పైన కూడా ఆందోళన కనబడుతూ ఉన్నది. అంటే ఎక్కడ మాకు రిజర్వేషన్ పోతుందో, ఎక్కడ మాకు ఎమ్మెల్యే సీట్లు పోతుందో, మా రద్దు చేసి చెప్పి ఒక భయం ఉన్నట్టు కనబడతా ఉంది. అన్న ఇది నిజమేనా? నేను ఒక్కటి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. అస్సలు ఎవ్వరు భయపడాల్సిన పనే లేదు. కోడిగుడ్డు మీద ఈకలు వీకినంత సమానం ఈ జడ్జిమెంట్ అనేది. నిజంగా చెప్తున్నా, నేను ఆవేదనతో చెప్తున్నా ఈ మాట. ఇదే సుప్రీంకోర్టు ఇంతకు గతంలో నాకు తెలిసి ఒక 1 year బ్యాక్ ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఏమని చెప్పింది తెలుసా? ఒక మనిషి హిందూయిజంలో ఉన్నటువంటి ఒక మాల క్యాండిడేట్ కానీ మాదిక్ క్యాండిడేట్ కానీ క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయిపోయినంత మాత్రాన, కన్వర్ట్ అయ్యారు అని చెప్పి ఎవరో కంప్లైంట్ చేసినంత మాత్రాన అతన్ని ఎస్సీగా పరిగణించకుండా పోవడం జరగదు. అతను క్రిస్టియన్ ఎస్సీ కాదు అని చెప్పాలి అని అంటే చాలా బలమైనటువంటి ఎవిడెన్స్లు ఉండాలి. అంటే అతను ఆ చర్చి మెంబర్షిప్, అఫీషియల్ గా మెంబర్షిప్ ఉన్నట్లుగా చూపెట్టాలి. అదే విధంగా అతను బాప్తిజం తీసుకున్నట్లుగా వీడియో చూపెట్టాలి, ఆధారాలు చూపెట్టాలి. అంతే తప్ప అతను ప్రార్థన చేశాడను, అతను చర్చికి వెళ్ళాడను, వాళ్ళ ఇంట్లో యేసుక్రీస్తు ఫోటో ఉందను, లేకపోతే మ్యారేజ్ క్రిస్టియన్ మ్యారేజ్ చేశాడను, ఇలాంటి కారణాలు చూపెట్టి వాళ్ళ యొక్క ఎస్సీ స్టేటస్ ని రద్దు చేయడం కానీ, వాళ్ళు హిందూ మతంలో ఉన్నటువంటి మాలమాదిగలు కాదు అని చెప్పడానికి వీలు లేదు. దానికి చాలా పెద్ద ప్రొసీజర్ సుప్రీంకోర్టు చెప్పింది, చాలా పెద్ద ప్రొసీజరు. కాబట్టి హిందూ మతంలో ఉండి ఎస్సీ స్టేటస్ ని అనుభవిస్తూ క్రిస్టియన్ ప్రాక్టీస్ మతాన్ని ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళు ఎవ్వరు మీరు భయపడకండి. మీరు భయపడాల్సిన పనే లేదు. మీకు అన్యాయం జరుగుతోంది, ఆ అన్యాయం జరుగుతున్నప్పుడు మీరేమీ గిల్టీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. చాలా క్లియర్ గా సుప్రీంకోర్టు ఒక హిందూ మతం నుంచి క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయినట్లుగా మీరు ప్రూవ్ చేయాలి అంటే దానికి లంబా చోడా ప్రొసీజర్ ఉంది. అది స్టెప్ వైజ్ రాసింది సుప్రీంకోర్టు. చాలా క్రిటికల్ అది. అంత ఆషామాషి కాదు. క్రిస్టియానిటీలోకి మారిపోయాడు, వీడు హిందూ కాదు అని నిరూపించాలి అని అంటే అదేమి అది సిబిఐ ఇన్వెస్టిగేషన్ అంతలాగా చేసి సమర్పిస్తే తప్ప కోర్టు అతన్ని క్రిస్టియన్ కన్వర్టెడ్ ఎస్సీ కాదు అని చెప్పి పరిగణించదు. కాబట్టి మీరు ఎవ్వరూ భయపడాల్సిన పనే లేదు. ఈ పర్టికులర్ కేసులో ఎందుకు ఈ రకమైనటువంటి తీర్పు వచ్చింది అని అంటే అతనంతకు అతనే చెప్పుకున్నాడు, నేను పాస్టర్ని. చింతల ఆనందో ఏమో అతని పేరు. నేను పాస్టర్ని, నేను క్రిస్టియానిటీని ప్రీచ్ చేస్తున్నాను, నన్ను మాలోడా మాదిగోడా అని ఒక రెడ్డి అనేటోడు తిట్టాడు అని. సో అతనంతకు అతనే సెల్ఫ్ అడ్మిషన్ ఒప్పుకున్నాడు. కాబట్టి ఈ రకమైనటువంటి తీర్పు వచ్చింది. అట్లా కాకుండా వాడు ఒప్పుకోలేదనుకో, నువ్వు వాడు క్రిస్టియన్ కిందికి మారాడు అని చెప్పి నిరూపించుకోవాల్సిన బాధ్యత ఈ రెడ్డి మీద ఉంది. ఈ రెడ్డి రకరకాల సంకలనాకి ఎవిడెన్స్ క్రియేట్ చేయాలా. అతను బాప్తిజం తీసుకున్నట్లుగా రికార్డు పట్టుకురావాలా, అతనికి చర్చిలో మెంబర్షిప్ ఉన్నట్లుగా రికార్డు పట్టుకొని రావాలా, వీడియో రికార్డ్స్ పట్టుకొని రావాలా. వాటి జన్మలో కూడా అది సాధ్యమయ్యేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఎవ్వరు భయపడాల్సిన పని లేదు. మీరు హ్యాపీగా ఎస్సీ స్టేటస్ ని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన మతాన్ని అవలంబించండి. మీరు క్రిస్టియానిటీలోకి పొమ్మని నేను అనను. మీకు ఇష్టమైతే క్రిస్టియానిటీలోకి పోండి, ఇంకా మంచిది. బుద్ధిజంలోకి వస్తే ఇంకా దండం పెట్టి చెప్తున్నా, మీరు బుద్ధిజంలోకి రండి. ఎందుకంటే బుద్ధిజం అనేది అప్పుడు బుద్ధుడు బ్రాహ్మిన్స్ ఎవరైతే అతనికి శిష్యులుగా వచ్చారో వాళ్ళతోటి ఈక్వల్ గా చండాలు అంటే ఎస్సీ ఎస్టీలను కూడా ఆయన శిష్యుల కింద తీసుకుని ఇద్దరిని కూడా సమానంగా చూసినటువంటి చరిత్ర బుద్ధిజంకు ఉంది. అందరూ బుద్ధిజంలోకి రండి, ఇంకా హ్యాపీ. కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరమే లేదు. మీరు ఎస్సీ స్టేటస్ ని కోల్పోతారు, లేకపోతే ఎమ్మెల్యే ఎంపీ స్టేటస్ ని కోల్పోతాము ఈ తీర్పు వల్ల అనేది శుద్ధ అబద్ధం. అది ప్రూవ్ చేయాలి అంటే సిబిఐ ఎంక్వైరీ ఉండాలి. కాబట్టి మీరు ఎవ్వరూ భయపడకండి. దిస్ ఇస్ మై అప్పీల్ టు ది కన్వర్టీస్ ఆఫ్ దళిత్స్ ఇంటూ క్రిస్టియానిటీ అన్న. అది. సో చివరగా మొన్న మందకృష్ణ మాదిగ ప్రెస్ మీట్ పెట్టేసి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, ఇక్కడ ఈ టెంపుల్లలో బ్రాహ్మణులే పూజలు ఎందుకు ఉండాలి, మేమెందుకు ఉండకూడదు అని ఒక చరిత్ర పురాణాలు చెప్తూ చాలా స్పష్టంగా చెప్పారు. మీ ఒపీనియన్ ఏంది అన్న? అసలు పూజారి వ్యవస్థ అనేది రిజర్వేషన్ అన్న. దే ఆర్ ఎంజాయింగ్ ఫ్రమ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్.
బ్రాహ్మిన్స్ అనేది పూజారులుగా రిజర్వేషన్ ఎంజాయ్ చేశారు ఇన్ని రోజులు. మరి ఇంకా ఎందుకు రిజర్వేషన్ కంటిన్యూ చేయాలి? వాళ్ళకి వాళ్ళ పాపులేషన్ ఎంత అన్నా <2%, 1% ఎంతో ఉంది. వాళ్ళకెందుకు మొత్తం టెంపుల్స్ అన్ని గంపగొత్తగా వాళ్ళకెందుకు రిజర్వేషన్ ఇవ్వాలన్నా? సో ఇవ్వాల్సిన అవసరమే లేదు. అక్కడ కూడా దామాషా పద్ధతిలో ఎస్సీ ఎస్టీ బీసీలకి అక్కడ స్థానం కల్పించాలి. దేవుడు ఈ బ్రాహ్మిన్స్ నే రిజర్వేషన్ ఇవ్వమని చెప్పి దేవుడు చెప్పాడు. అట్లని దేవుడి దృష్టిలో మానవులంతా సమానులే. మానవులంతా దేవుడి దృష్టిలో, వీళ్ళ దృష్టిలో కాదనుకోండి, అది వేరే విషయం. దేవుడి దృష్టిలో మానవులంతా సమానులే అని అన్నప్పుడు ఎందుకు బ్రాహ్మిన్సే అక్కడ పూజారులుగా ఉండాలా? మందకృష్ణ గారు మీరు చెప్పిన తర్వాత మీరు ఏదో మందకృష్ణది ఏదో పెట్టారండి అని మీరు నిన్న అన్నప్పుడు నేను చూసిన కాసేపు. ఆయన జాంబవంతుడు మహావాడు, హనుమంతుడు ఆదివాసి, ఇంకా సుగ్రీవుడు ఆదివాసి అని చెప్పుకుంటూ వచ్చాడు. సో ఆయన మొత్తం కోట్ చేసుకుంటూ వచ్చాడు. కానీ ఎవడు రికగ్నైజ్ చేస్తున్నారు? ఈ బ్రాహ్మిన్స్ ఏమన్నా ఫైటింగ్ చేశారా రాముడి కోసం? ఇప్పుడు రాముడికి రాజ్యం పోయింది, భార్యను ఎత్తుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఫైటింగ్ చేసింది ఎవరు? ఫైనల్ గా ఆదివాసీలు, ఎస్సీలు, బీసీలు, వీళ్ళు ఫైటింగ్ చేశారు. బ్రాహ్మిన్స్ ఏ రోజైనా వెళ్ళి ఫైటింగ్ చేశారా? మరి ఎందుకు వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి చెప్పండి? సో మందకృష్ణ గారు చెప్పింది 100% కరెక్ట్. మీరు అయోధ్యలో అయినా భద్రాచలంలోనే ఎక్కడైనా రైట్ ఉంది అని అంటే మా ఆదివాసీలకు ఎక్కువ రైట్ ఉంది. మిగతా వాళ్ళందరికంటే కూడా మా ఆదివాసీలకు రైట్ ఎక్కువ ఉంది. వీళ్ళు చేసిన ద్రోహం మామూలు ద్రోహం కాదన్నా. ఇప్పుడు మహాభారతంలో ద్రోణుడిని తీసుకోండి. ఇప్పుడు అర్జునుడి కంటే ఏకలవ్యుడు మించిపోతాడు అని చెప్పి ఆయనకి ఏమీ అధికారం లేకపోయినా పాపం ఆయన ఫోటో పెట్టుకొని ప్రాక్టీస్ చేశాడని చెప్పి ఆ విలువిద్య బొటనవేలు తీసేసి కుడి చేతి బొటనవేలు పీకేసి అతన్ని డిజేబుల్ చేశాడు. సో ఎవరు? ఏకలవ్యుడు ఒక ఆదివాసి మీద ఆ బ్రాహ్మణుడి యొక్క ఆకృత్యాలు ద్వాపరయుగం నుంచే మనకు కనిపిస్తాయి. సో ఇప్పుడైనా, అప్పుడంటే తెలియదు అమాయకులు, ఇప్పుడైనా ఈ సొసైటీ సమాజం అభివృద్ధి చెందినటువంటి సమాజంలో వాళ్ళ వాటా వాళ్ళకు రానివ్వకపోతే ఇంకా ఇంతకంటే దారుణం ఇంకేముంటది చెప్పండి? సో ఏ గుళ్ళో అయినా సరే పూజారులు ఎస్సీ ఎస్టీ బీసీలు 85% ఉండాలన్న. దట్ ఈస్ మై స్ట్రాంగ్ విష్. సో ఇప్పుడు కాలం మారింది, పురాణాలు ఇప్పుడు ఇప్పటికి కూడా మందకృష్ణ మాదిగ గారిని కానీ మీలాంటి వాళ్ళని కానీ చాలా మంది టార్గెట్ చేస్తుంటారు. గతంలో ఉన్నటువంటి వివక్ష ఇప్పుడు లేదు కదా, గతం చరిత్ర పట్టుకొని ఇంకెన్ని రోజులు మీరు ఇదే పురాణం చెప్తా ఉంటారని చెప్పేసి కొంత విమర్శ జరుగుతా ఉంది. దాని గురించి మీరేమంటారు? అసలు వామ్మో వివక్ష లేదా? అస్సలు మీరు అన్న వివక్ష లేదు అని అంటున్నారు కదా మీరు. మరి వివక్ష లేదు అని మీరు అంటున్నారు కదా, మరి పిల్లని ఏమని చెప్పండి మాకు. మాకు ఒక రెడ్డి పిల్లనో లేకపోతే కమ్మ పిల్లనో బ్రాహ్మణ్ పిల్లనో మాకు ఇయ్యమని చెప్పండి. పోని ఇప్పటికీ బ్రాహ్మణ్ ఇంట్లోకి వంటగదిలోకి వాళ్ళ లేడీస్ ని మా వాళ్ళని అలౌ చేయమని చెప్పండి. అంటే అక్కడ ఉంటది వాళ్ళు శాకాహారులు, మీరు మాంసాహారులు అన్న ఒక డిఫరెన్స్ ఉంటాయి కదా. అరే శాకాహారులు మాంసాహారులు ఎంతమంది లేరు బ్రాహ్మిన్స్ ఇప్పట్లో? మాంసం తినే బ్రాహ్మణులనైనా మమ్మల్ని అలౌ చేయమని చెప్పండి చూద్దాం. సో వివక్ష లేదు అనడం అనేది నిజంగా నవ్వు వచ్చేటువంటి విషయం. ఎందుకంటే మీరు కానీ ఒక జాబ్ లో జాయిన్ అయ్యారంటే అన్న, ద మూమెంట్ యూ స్టెప్ ఇన్సైడ్ ది ఆర్గనైజేషన్ నీ కులం ఏందో అందరికీ తెలిసిపోతుంది. నువ్వు అనుకుంటారు, చాలా మంది ఈ కుల చైతన్యం, కుల స్పృహ లేనటువంటి వాళ్ళు అనుకుంటారు, అబ్బా నా గురించి ఎవ్వడికి తెలియదు రా భయ్, నేను ఉద్యోగంలో చేరినా అని అనుకుంటా ఉంటాడు వాడు. కానీ వాడు ఉద్యోగంలోకి ఎంటర్ అవుతూనే వాడు ఏ క్యాస్ట్ అనేది అందరికీ తెలిసిపోతుంది అన్న. ఎస్పెషలీ బీసీల గురించి తెలియకపోవచ్చు, ఓసీల గురించి తెలియకపోవచ్చు. వాడు ఎస్సీ గాని ఎస్టీ గాని అయితే మాత్రం 100% తెలిసిపోతుంది. మరి వివక్ష లేదని ఎలా అంటారు చెప్పండి మీరు? సో ఈ దేశాన్ని పాలిస్తున్నది కులం మాత్రమే. అందుకే ప్రభుత్వం ఏ కుల సెన్సస్, క్యాస్ట్ సెన్సస్ కానీ లేకపోతే పథకాలని కానీ ఈ తాయిలాలని కూడా కులాల వారీగానే పెడతారు తప్ప మీకు ఎందుకు కార్పొరేషన్? ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, కాపు కార్పొరేషన్, బ్రాహ్మణ్ కార్పొరేషన్, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్ పనిలేక పెడుతున్నారా? అంటే కులం అనేది ఈ దేశంలో ఇట్ ఈస్ ఏ ఇన్ఇవైటబుల్ ఫ్యాక్ట్.
కాన్సెప్ట్. సో ఈ కులం అనేది ఈ రూపుమాపే ప్రసక్తే లేదు. అంబేద్కర్ గారు కుల నిర్మూలన అన్నారు కానీ కులం అనేది నిర్మూలించబడదు. కులం ఎలా నిర్మూలించబడుతుంది? ఈ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ ద్వారా నిర్మూలించబడుతుంది. సో అది రాను మీరు కుల వివక్ష లేదంటున్నారు కానీ ఎంత దారుణంగా పెరిగిపోతుందన్న ఈ కుల ఈ సమూహాలు ఎంత దారుణంగా ఏ కులం కులం సెగ్రిగేట్ అయిపోతుంది. ఎక్కడ చూసినా స్ట్రెంగ్తన్ అయిపోతుంది. అట్లా స్ట్రెంగ్తన్ అవుతున్నప్పుడు వివక్ష లేకుండా ఎట్లుంటది? ఒక కులానికి ఇంకో కులానికి మధ్య ఆధిపత్య కులం కింద కులాన్ని వివక్ష చెప్పకుండా ఎట్లుంటది చెప్పండి. సో వివక్ష లేకుండా రాను సమాజం పురోభివృద్ధి చెందుతుంది అనేది శుద్ధ అబద్ధం. గ్లోబలైజేషన్ లో ఇంకా ఎక్కువ సెగ్రిగేషన్ జరుగుతుంది. ఎస్సీ ఎస్టీలంతా కూడా పూర్ వైపు నెట్టివేయబడిపోతున్నారు. మిగతా వాళ్ళంతా కూడా అప్పర్ రిచ్ పీపుల్ వైపుగా సెగ్రిగేట్ కాబడుతున్నారు. చివరగా ఇప్పుడు రీసెంట్ గా జరుగుతున్న చర్చ ఏంటంటే క్రైస్తవుల్లో కూడా ఇప్పుడు బ్రాహ్మణులకి సంబంధించిన వాళ్ళే పెద్ద ఎత్తున పాస్టర్లుగా బిషప్లుగా వాళ్ళు ఆధిపత్యం చెల్లిస్తున్నారు. సేమ్ అదే విధంగా హిందూ మతంలో ఏ విధంగా అయితే బ్రాహ్మణులు పూజాలుగా ఉన్నారో ఇక్కడ కూడా బ్రాహ్మణులే పాస్టర్లుగా బిషప్లుగా ఉన్నారు. సో ఇక్కడ సమానత్వం లేదు. ఇక్కడ కూడా సేమ్ ఎట్ల వ్యవస్థ వర్ణ వ్యవస్థ తయారైంది. ఇది కూడా ఒక మనవాదం తయారైంది అనేది ఒక చర్చ జరుగుతుంది. దీని గురించి మీరు 100% కరెక్ట్ కాదు కదా? కరెక్ట్ కదన్నా. మీరు పాస్టర్లంతా ఎవరున్నారు? పెద్ద పెద్ద బ్రదర్ అనిల్ చూడండి, ఆయన హీఈస్ ఫ్రమ్ బ్రాహ్మణ్ కమ్యూనిటీ. తర్వాత పాలు ఆయన బీసీ. ఇట్లా బ్రదర్ సతీష్ కుమార్, ఇట్లా పెద్ద పెద్ద పాస్టర్లు అంతా ఎవరుంటారు? వాళ్ళందరూ కూడా అప్పర్ కాస్ట్ కి సంబంధించినటువంటి వాళ్ళు. వాళ్ళని అందులోనే ఉన్నటువంటి ఒక ఎస్సీ కన్వర్టెడ్ క్రిస్టియన్ వాళ్ళ పిల్లలనో లేకపోతే వాళ్ళతో బంధుత్వం కలుపుకోమని చెప్పండి చూద్దాం. సో వాళ్ళందరూ కూడా ఏంటంటే ఇది ఒక మంచి ఉపాధి. ఈ ప్రీచింగ్స్ ద్వారా కొన్ని వందల కోట్లు సంపాదించవచ్చు, పాపులారిటీని సంపాదించవచ్చు. మనిషికి ఇంకేం కావాలా? గుర్తింపు, డబ్బు, కీర్తి, హోదా. సో ఇవన్నీ బ్రాహ్మణులు పూజారులు ఎట్లయితే హోదాను అనుభవిస్తారో ఆ సుపీరియారిటీ, ఆ సుప్రీమసీ దీంట్లో దొరుకుతోంది. కాబట్టి వీళ్ళంతా అందులోకి పోయారు. క్రిస్టియానిటీ మన దేశానికి ఎట్లా వచ్చింది? అసలు ఎవరు తీసుకొచ్చారు అసలు? క్రిస్టియానిటీ బ్రిటిష్ గవర్నమెంట్ ద్వారా మన దేశంలోకి ప్రవేశించింది. సో వాళ్ళకి సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు. మా మతాన్ని వ్యాప్తి చేసుకోవాలి అనే సెల్ఫ్ ఇంట్రెస్ట్ తోటి వాళ్ళు మిషనరీస్ ఇవన్నీ కూడా ఇండియాలో ప్రవేశించినాయి. వాళ్ళకి సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉంటే ఉండని, నాకెందుకు, నాకు బెనిఫిట్ వస్తుందా లేదా, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. వాడి సెల్ఫ్ ఇంట్రెస్ట్ ద్వారా వాడి మతాన్ని ప్రచారం చేసుకోవడానికి నాకు తిండి పెడుతున్నాడు అనుకో, నాకు ఆకలిస్తుంది. నాకు ఏ మతం అయితే ఎందుకు, ఫస్ట్ నా ఆకలి నాకు తీరాలా. కాబట్టి వాళ్ళు ఆ మిషనరీస్ పెట్టేటువంటి ఫుడ్ కోసం అని చెప్పి నేను మతం మారితే తప్పేముంది? నాకు అల్టిమేట్లీ ఫస్ట్ నాకు ఫుడ్, తర్వాత మతం, విశ్వాసం అనేది. సో దాంట్లో వాళ్ళు ఏ ఇంట్రెస్ట్తో అన్నా రాని బ్రిటిష్ గవర్నమెంట్ టైంలో వచ్చింది, ఇండియాలోకి ప్రవేశించింది. సో నేను దాన్ని అవైల్ చేసుకోవడంలో తప్పేం లేదు కదా. సో నాకు కొంత సెల్ఫ్ రెస్పెక్ట్ దొరుకుతున్నప్పుడు, నాకు ఒక మంచి విద్య దొరుకుతున్నప్పుడు డెఫినెట్గా నేను అందులోకి పోతాను. తప్పేముంది? నువ్వు పోకూడదు అనుకుంటే నువ్వు అదే పని చేయి. మిషనరీస్ ఏ పని అయితే చేస్తున్నాయో హిందూ మతంలో కూడా ఎంతసేపు మమ్మల్ని గుళ్ళల్లోకి రానియకుండా, మా వాళ్ళని, మా దళితుల్ని, మా క్రిస్టియన్స్ ఎస్టీలని గుళ్ళల్లోకి రానియకుండా, లేకపోతే ఏదో వివాహ శుభకార్యాలకు రానియకుండా, ఇండ్లలోకి రానియకుండా చేయకుండా అట్లాంటివన్నీ ఆపేసి నువ్వు చెయ్యి. మంచిగా మమ్మల్ని కూడా మంచి పాఠశాలలు పెట్టి ఉచిత విద్యను అందించు, మంచి వాళ్ళకి ఫుడ్ అండ్ షెల్టర్ ప్రొవైడ్ చేయి, మిషనరీస్ లాగా ఒక సెటప్ పెట్టు. చేస్తే ఇప్పుడు వివేకానందుడే చెప్పాడు, హిందూ మతంలో ఈ కుల వ్యవస్థని కానీ నాశనం చేయకపోతే హిందూ మతాన్ని ఇంకెవ్వరూ నాశనం చేయనవసరం లేదు, దానంతకదే నాశనమై కృషించి నశించిపోతుంది అని చెప్పి వివేకానందుడు చెప్పాడు. వివేకానందుడి కంటే ఈ హిందూ మతానికి బెస్ట్ ఐకాన్ ఇంకెవరైనా ఉన్నారా? ఆయనే చెప్పాడు ఇది వద్దురా బాబు అని చెప్పి. అదే విధంగా మహాత్మా గాంధీ చెప్పాడు, ఇది ఒక క్యాన్సర్ లాంటిది, ఈ క్యాన్సర్ అనేటువంటి ఈ పుండుని కానీ మనం కానీ బాగు చేసుకోకపోతే ఇది మొత్తం శరీరంలో ఉన్నటువంటి భాగాలన్నిటికీ వ్యాపింపజేసేట్లయితే మనిషిని చంపేస్తుందో ఈ దేశాన్ని కూడా అట్లా చంపేస్తుందని గాంధీ కూడా చెప్పాడు. మరి వీళ్ళిద్దరు కూడా ఐకాన్స్ ఆఫ్ హిందూ రిలీజియన్ కదా. మరి వీళ్ళు చెప్పిన మాట ఎందుకు వినరు? ఈ మిగతా ఉన్నటువంటి ఎవరైతే 15% బగ్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు వినరు చెప్పండి? మరి సంస్కరించుకోవాలి కదా హిందూ మతాన్ని. కానీ వివక్ష మాత్రం
కొనసాగుతూనే ఉంటుంది. ఎవ్రీడే ప్రొద్దున లేస్తూనే పరువు హత్యలు చూస్తూ ఉంటాం, ఆకృత్యాలు చూస్తుంటాం. ఇంతటి ఘోరాలు నేరాలు ఇప్పటికీ జరుగుతూ ఉంటే వాళ్ళు ఎందుకు ఉండాలా హిందూయిజంలో? నాలాంటి వాళ్ళు అవసరం నేను తట్టుకోగలను అని చెప్పి పోలేదు. కానీ ఎవడైతే తట్టుకోలేడో, ఎవడైతే అవతల తాయిలాలకు లేకపోతే ఇంకేదైనా అదైనా సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం అట్రాక్ట్ అయితే పోతే తప్పేముంది? హూ ఆర్ యూ టు ఆస్క్ హిమ్ నాట్ టు గెట్ కన్వర్టెడ్ ఇంటూ క్రిస్టియానిటీ ఆర్ ముస్లిం? తప్పు కదా. సో మతం అనేది ఫ్రీడమ్, నా స్వేచ్ఛ, నా విశ్వాసానికి సంబంధించింది. అరే నువ్వు అందులోకి పోతే నీకు రిజర్వేషన్ ఇయ్యము, నీకు అట్రాసిటీ యాక్ట్ అప్లై కాకుండా చేస్తాము అని అంటే ఇట్ ఈస్ అగైనెస్ట్ టు ది ఫండమెంటల్ రైట్స్ దట్ మస్ట్ బి ప్రొటెక్టెడ్ బై సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. కానీ అది ఆ పని చేయట్లేదు. చివరిగా ఈ జడ్జిమెంట్ పైన మీరు ఆ దళిత క్రైస్తవులకు సంబంధించిన విషయంలో ఏం చెప్పాల్సిన మీరు అసలు? అన్న నేను ఇంతకు మునిపే చెప్తున్నా, దళిత క్రైస్తవులు ఎవ్వరూ కూడా మీరు భయపడాల్సిన పని లేదు. అన్లెస్ మీరు బాప్తిజం తీసుకున్నట్లుగా వీడియో బయట అవైలబిలిటీ లేకుండా చూసుకోండి. అదే విధంగా చర్చి మెంబర్షిప్ ఆ రిసిప్ట్ బయట ఎవరికి కూడా షేర్ అయ్యేటట్లుగా షేర్ కాకుండా జాగ్రత్త పడండి. ఈ 2 స్టెప్స్ కానీ మీరు తీసుకుంటే మీరు మీ ఇష్టం వచ్చినటువంటి దేవుణ్ణి ప్రార్థించుకోండి, ఎవ్వరూ కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరు. సంవత్సరం క్రితం సుప్రీంకోర్టు క్లియర్గా జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ ప్రకారం ఒక వ్యక్తి హిందూ మతం నుంచి క్రిస్టియానిటీలోకి మారాడు, ఎస్సీ క్యాండిడేట్ మారిన తర్వాత కూడా అతను రిజర్వేషన్ని యూటిలైజ్ చేసుకుంటున్నాడు అని ఎవరైనా కంప్లైంట్ చేస్తే ప్రూవ్ చేయడం అనేది ఇట్ ఈజ్ మోర్ దాన్ సిబిఐ ఎంక్వైరీ. ఆందోళన చెందకుండా మీరు చేయాల్సింది ఏంటి అని అంటే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసుని సీరియస్గా ఫాలో అప్ చేయండి. 2004 నుంచి పెండింగ్లో ఉంది. అదేవిధంగా మిగతా ఎవరైతే ప్రోగ్రెసివ్ ఐడియాలజీ ఉన్నటువంటి మిగతా కులాలు హిందూ మతంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలను కూడా కలుపుకొని మీరు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే 1955-90లో ఏ విధంగా అయితే రాజ్యాంగ సవరణ చేశారో అదే రకమైనటువంటి రాజ్యాంగ సవరణ ద్వారా మీరు సుప్రీంకోర్టుతో పని కూడా లేకుండా మీరు ఎస్సీ స్టేటస్ని అఫీషియల్గానే పొందేటువంటి అవకాశం ఉంది. ఓటు బ్యాంకు రాజకీయాలు ఉన్నటువంటి ఈ దేశంలో ప్రతిదీ సాధ్యమే. చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏది బాప్టిజం తీసుకునే వీడియో బయట పెట్టద్దు, ప్లస్ చర్చి రిసిప్ట్ బయట పెట్టద్దు అన్నప్పుడు చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇది. అవును, అయితే ఏమైంది? కాంట్రవర్సీ స్టేట్మెంట్ అయితే ఏమైంది? మాకు ఇప్పటిదాకా ఇన్ని సంవత్సరాల నుంచి, ఇన్ని వేల సంవత్సరాల నుంచి జరిగినటువంటి అన్యాయాలు అక్రమాల కంటే కూడా వీళ్ళు పాపం పొట్టకూటి కోసం వేరే మతంలోకి వెళ్ళి, సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం వేరే మతంలోకి వెళ్ళి ఆ ఎస్సీ ప్రయోజనాలని కూడా ఎంజాయ్ చేయనీయకుండా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? సో ఆ మాత్రం ఎంజాయ్ చేసుకోండిరా బాబు అని నేను అడ్వైజ్ చేయడంలో తప్పేముంది చెప్పండి? అసలు నీకు రిజర్వేషన్ ఇచ్చింది అరే ఇప్పుడు నేను ఎస్సీగా పుట్టినందుకు కాదురా బాబు, కొన్ని వేల సంవత్సరాలుగా జరిగిన అన్యాయాలకి ప్రతిగా బదులుగా నాకు రిజర్వేషన్ ఇచ్చారు. నేను వేరే మతంలోకి వెళ్ళిపోతే నేను ఈరోజు ఆ మతంలోకి వెళ్ళినా, సో దాంట్లోకి వెళ్ళడం వల్ల నాకు ఎస్సీ స్టేటస్ రద్దు చేస్తే మరి వేల సంవత్సరాలుగా నా జాతి అనుభవించినటువంటి అన్యాయాలు అక్రమాలు రూపుమాసిపోవు కదా. కాబట్టి నా రిజర్వేషన్ ఎలా కట్ చేస్తారు? మరి అంతటి అన్యాయం నువ్వు చేస్తున్నప్పుడు చట్టపరంగా నేను మోరల్గా ఈ తప్పు చేస్తే మాత్రం తప్పేముంది నాకు? సో దట్ ఈస్ మై సిన్సియర్ ఒపీనియన్ అన్న. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది మొత్తానికైతే ప్రొఫెసర్ గుల్ల రమేష్ గారు చాలా చారిత్రకమైనటువంటి ఆధారాలు ప్లస్ ఎవిడెన్స్ ప్రూఫ్తో సహా ఏమున్నాయి చట్టంలో, ప్రెజెస్ ఆర్డర్ నుంచి మొదలుపెట్టుకుంటే మొన్నటి వరకు కూడా ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా వారు చెప్తున్న విషయం చూస్తాను. సో అంత ఈజీగా అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే శుద్ధపు అంటూ కూడా అసలు ఇక్కడ ఎవరైతే కన్వర్ట్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి క్రిస్టియన్స్గా ప్రూవ్ చేయడం అంత ఈజీ కాదు. దానికి సంబంధించిన జడ్జిమెంట్ కూడా చాలా క్లియర్గా ఉంది. దాని ప్రకారం నడుచుకుంటే ఎస్సీ హోదా ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. చూద్దాం మరి ఈ కేసు, ఈ యొక్క తీర్పు ఎంతవరకు పోతుంది, దీని గురించి ఇంకేమైనా దళితులకు, క్రైస్తవ దళితులకు రిజర్వేషన్ వస్తుందా, లేకపోతే ఇంకా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఈ ప్రభుత్వాలు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తాయి అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. చూస్తుండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.